హలో గైస్, ఫైనల్లీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీలోకి అయితే వచ్చేసింది. అండ్ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఓటీటీలో అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీ ఓటీటీలో చూడడానికి ముందర రివ్యూ ఎలా ఉంది ఏంటన్నది, అదే మూవీ ఎలా ఉంది ఏంటన్నది రివ్యూ తెలుసుకొని నువ్వు చూస్తే ఖచ్చితంగా నువ్వు పాజిటివ్ వైపుతో నువ్వు మూవీ అనేది చూస్తావు. సో ఆ రివ్యూ తెలుసుకోవడానికి ముందర మన ఛానల్ కానీ ఈ వీడియో కానీ నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకో. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ నుంచి నీకు ఎమ్మటే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వు మన ఛానల్ నుంచి ఎమ్మటే రివ్యూ తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ హీరో తెలిసే ఉంటుంది కదా, మసూదాలో యాక్ట్ చేస్తున్న హీరో తెలిసే ఉంటది కదా, తిరువీర్ పేరు వచ్చేసి. హీరోయిన్ పేరు టీనా శ్రావ్య. అండ్ సైడ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేసిన కుర్రాడు అంటే మాస్టర్ రోహన్ అండ్ నరేంద్ర రవి అన్న తెలిసిందా. అండ్ యామని, ఈ 5 క్యారెక్టర్స్ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవాలి మూవీలో. సో మొత్తం మూవీ అంతా ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది భయ్య. ఓకే, వెడ్డింగ్ షూట్స్కి వెళ్తూ ఉంటాడు ఎవరు, మన రమేష్ అన్న. ఓకే, వెడ్డింగ్స్ షూట్ అనేది చేస్తాడు. ఓకే, బాగానే ఉంటది. వేరే వాళ్ళు జరిగినప్పుడు ఓకే తనకి వీడియోస్ అనేది ఇచ్చేస్తూ ఉంటాడు. సడన్ గా నరేంద్ర అన్నకి ఒక పాలిటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే, అన్న ఓకే ఈ ఊర్లో నేనే బాగా ట్రెండ్ అవ్వాలి భయ అని చెప్పి ఒక మంచి ఏరియాలో కానీ సిటీ ప్లాన్ చేయాలని చెప్పి ఓకే చూస్ చేసుకుంటాడు. ఓకే, ఒక వైజాగ్ లో సంథింగ్ ఏదో ఒక టూర్ లో ప్లాన్ చేసుకొని వీడియోస్ అన్ని తీస్తాడు భయ్య. ఓకే, తీసిన తర్వాత అయినా ఆ చిప్పుని ఓకే జాగ్రత్తగా పెట్టుకుంటాడు అంటే, ఓకే అన్న చేతిలో ఉంటే జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఇక్కడ నరేష్ సారీ రోహన్ అన్నకి, మాస్టర్ రోహన్ అన్నకి ఇస్తాడు. అన్న ఏమో ఆ చిరిగిపోయిన షార్ట్ వేసుకొచ్చి దాంట్లో పోగొట్టేస్తాడు. ఓకే, పోగొట్టిన తర్వాత అయినా అసలు పోయిందన్న ఆలోచన ఉందా లేదా అని కూడా తెలియలా. అదంతా ఆ మూవీలో ఎందుకు అసలు అలాంటి సీన్ యాడ్ చేయాలో నాకు అర్థం కాల. షాప్కి వెళ్ళిన తర్వాత ఆ కుర్రోడికి రోహన్కి అప్పుడు తెలుస్తుంది, అలా చిప్పుపోయిందలా ఎట్టా అన్నా ఇప్పుడు నాకు అర్థం కాలేదన్నా అని చెప్పి ఒక మంచి అన్నయ్య చెప్తాడు రమేష్ అన్నకి. అబ్బో ఇదంతా నరేంద్ర అన్న చెప్పడానికి గట్టిగానే ప్లాన్ చేస్తారు భయ్య, మ్యారేజ్ ఆపేయాలని చెప్పి. ఓకే, అబ్బో అసలు అదంతా తీయడం దేనికి నాకు అర్థం కాలేదు భయ్య. ఇప్పుడు చిప్పు పోయింది, చిప్పు పోయినప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేసి ఉంటే సారీ డైరెక్ట్ చేసిన అతనికి ఈ క్వాలిటీస్ ఉండుంటే, ఇప్పుడు చిప్పు పోయిందని ఒక ముక్కలో చెప్పేసి ఉంటే ఓకే మూవీ సాఫీగా ఇంకొంచెం మంచి సీన్స్ యాడ్ చేసుకొని నువ్వు ఓకే సాగియొచ్చు మూవీని. ఇక్కడ చిప్పు పోయిందని చెప్పి దాంట్లో కొన్ని నెగిటివ్ థాట్స్, హీరోయిన్ కూడా బ్యాడ్ చేస్తాడు దాంట్లో. ఇప్పుడు హీరో హీరోయిన్ ఒక లవ్ ట్రాక్ లో ఉంటారు భయ్య. లవ్ ట్రాక్ లో ఉన్నప్పుడు ఇక్కడ హీరోయిన్ ని నువ్వు అతన్ని లవ్ చేస్తావా, లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తావా అని చెప్పి కొన్ని సీన్స్ యాడ్ చేసి పెట్టారు మూవీలో. ఇదంతా నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. అలాంటి యాడ్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఎవరైనా ఫీల్ అవుతారు అలాంటిది యాడ్ చేసినప్పుడు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే, అండ్ ఇక్కడ హీరోని కూడా అట్ట సైడ్ గా యాడ్ చేయమంటారు. ఎవరో మన నరేంద్ర వైఫ్ ని తను కూడా లవ్ లో పడేసినట్టు యాక్ట్ చేయని చెప్పి ఇక్కడ హీరోయిన్ కూడా చెప్తారు. అసలు ఆ సీన్స్ ఎందుకు క్రియేట్ చేశారో, ఆ డైలాగ్స్ ఎందుకు చెప్పించారో నాకైతే అర్థం కాల. నాకైతే బుర్ర 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 పాడైపోయింది. నాకైతే నిజంగా లిటరలీ అలాంటి సీన్స్, అలాంటి డైలాగ్స్ పెట్టడం బొక్క అనిపించింది నాకైతే లిటరల్ చెప్పాలంటే. అండ్ సారీ లిటరల్ చెప్పాలంటే ఒక మాటలో చిప్పు పోయిన ఒక మాట చెప్పుంటే ఇదంతా లాగ్ ఉండేది కాదు. మధ్యలో ఇదంతా సోది లాగ్ ఇదంతా మూవీలో. అండ్ లాస్ట్ లో చిప్పు పోయిందని చెప్పినాక మూవీ లాస్ట్ ఎండుకు వచ్చేసరికి చాలా సీన్స్ ఉంటాయి. ఎండుకు వచ్చిన తర్వాత ఓకే మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోద్ది మధ్యలో. మ్యారేజ్ దేని వల్ల క్యాన్సిల్ అయిపోద్ది అంటే, ఒక ఫ్యామిలీ ఫైటింగ్ చేసుకోవడం వల్ల ఒక మ్యారేజ్ క్యాన్సిల్. సో దానివల్ల ఇప్పుడు ఏం చేస్తారు, రమేష్ అన్న అదే హీరోయిన్ ఫ్యామిలీని కలపడానికి ట్రై చేస్తారు. పిచ్చగా ట్రై చేస్తారు భయ్య. ఓకే, నాకు
ఓకే. బుర్ర పాడనిపించింది. వాళ్ళకి చెప్పిన డైలాగ్స్ గాని, అవి గాని నాకైతే బుర్ర పాడనిపించింది. అండ్ ఇక్కడ ఇంకోటి విషయం చెప్పాలంటే ఆహ్, ఆళ్ళ ఫ్యామిలీని కలపడానికి ట్రై చేసినప్పుడు ఇది ట్విస్ట్ అన్నమాట. ఆహ్, ఏం చేస్తారంటే ఒక రమేష్ అన్న వెడ్డింగ్ షూటర్ కాబట్టి ఫోన్‌తో వీడియోస్ తీస్తాడు భయ్య. ఎవరివి వాళ్ళవి. అంటే వాళ్ళు కలపడానికి ట్రై చేసినప్పుడు పక్కనుండి వీడియోస్ అనేది తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఫాదర్, సన్ ఏం చేస్తారు ఏంటి అన్నది సీన్స్ ఉంటాయి కదా! ఎమోషనల్ సీన్స్ అయన్నీ. అండ్ మెమోరీస్ అని చెప్పుకోవచ్చు అయన్నీ. ఇప్పుడు ఒక అమ్మాయికి, అబ్బాయికి ఉన్న వీడియోస్ తీసి ఓకే. ఇవి మెమోరీస్ అనుకోవచ్చు. కాకపోతే ఫ్యామిలీ కలిసిపోయి వీడియోస్ తీసుకోవడంలో ఉన్న కిక్ వేరబ్బా! సో, దీంట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసాడు. అది మంచిదనే చెప్పుకోవాలి. గుడ్. నాకైతే అది ఎక్కింది. ఆ సీన్స్ లాస్ట్‌కి ఎమోషన్ అయ్యా నేను గూడా. అది మంచిదనిపించింది. సో, మీకెలా అనిపించిందో నాకు తెలీదు. నాకైతే ఓకే. మంచిది. నువ్వు చూస్తే నువ్వు ఫీల్ అవుతావు. ఒకసారి ట్రై చేసి చూడు. మూవీ చూడు నువ్వు గూడా. అండ్ లిటరల్లీ ఇంకో మాట చెప్పాలంటే మూవీ డు మూవీ ఈస్ గుడ్ అబ్బా! వెరీ గుడ్. కాకపోతే ఈ మధ్యలో ఇంత సోది ఎవ్వరం లేకుండా చేసుంటే మూవీ బాగుండేది. ఓకే. నాకు ఒక అనిపించింది. ఒకసారి చూడొచ్చు. ఒక నీ లైఫ్‌లో గూడా రియల్ లైఫ్‌లో గూడా జరిగితే ఇలాగే జరగొచ్చు. ఓకే. సో, ఎవ్వరైనా ప్రీ వెడ్డింగ్ షూట్‌కెళ్ళినప్పుడు చిప్ అనేది పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకుంటే మంచిది. సో, నువ్వు గూడా ఏమి ఆలోచించుకోకుండా మనోడిని ఎందుకంటే పోయిందని చెప్పినప్పుడు నీ కాడికొచ్చినప్పుడు సో, ఓకే. మళ్ళీ తీద్దాం అని చెప్పి నువ్వు మంచి మాటతో చెప్తే నెక్స్ట్ టైమ్ నీ కాడ అలాంటి మంచితనం అనేది యాడ్ చేస్తూ ఉంటాడు. బానే ఉంటది. నీకు, అతనికి. సో, రియల్ లైఫ్‌లో కూడా ఎలాంటి జరగవులే. మూవీలో ఏదో ప్లాన్ చేసారాళ్ళు. అది సెట్. అందుకే సెట్ కాలేదు. మూవీ కూడా ఓన్లీ కొండేసి ఆడింది. లిటరల్‌గా చెప్పుకోవాలంటే మూవీ బావుందనే నాకైతే బానే అనిపించింది. ఓటీటీలో చూడవచ్చు. మంచిదే మూవీ. నీకేమైనా ఫ్రీ టైమ్ ఉంటే చూడు ఒకసారి వాచ్ చెయి. అండ్ 'మసూదా' హర్రర్ మూవీ కాబట్టి ఓకే. అందరూ ఎంజాయ్ చేసుంటారు. ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే చెప్పుకోవాలి. మూవీ ఈజ్ గుడ్. సో, ఇంకేంటి మరి? నువ్వు కూడా ఓటీటీలో మూవీ చూస్తే అండ్ అప్పటి వరకు టాటా సీ యూ. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ యాష్. నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం.